హాయ్ ఎవ్రీవన్. ఐ యామ్ యారెడ్డి నిర్మల. ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. నేను ఈరోజు ఎక్యూఆర్ కంపెనీ ఇంటర్వ్యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లైక్ ఐ వాజ్ అటెండెడ్ ద ఇంటర్వ్యూ. టుడే ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ విత్ యూ గైస్. అందులో వచ్చి 5 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. ఫస్ట్ రౌండ్ వచ్చి ఫేస్ టు ఫేస్ రౌండ్. అందులో బేసిక్ జావా స్క్రిప్ట్ క్వశ్చన్స్ అడిగారు. వాట్ ఈజ్ జావా స్క్రిప్ట్ క్లోజెస్ అని, అండ్ వాట్ ఈజ్ లెక్సికల్ ఎన్విరాన్మెంట్ అని కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అండ్ ప్రాజెక్ట్ కోసం అడిగారు, ఏదైతే మన రెజ్యూమ్లో మెన్షన్ చేసామో దానికోసం అడిగారు. అండ్ అది అయిన తర్వాత అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి టాస్క్ బేస్ రౌండ్ పెట్టారు. టాస్క్ బేస్ రౌండ్ అంటే ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేయమని చెప్పారు. బై యూజింగ్ జావా స్క్రిప్ట్ ఆర్ ఎల్స్ రియాక్ట్ ఫంక్షనాలిటీ రన్ చేయమని చెప్పారు. ఆ టాస్క్ బేస్లో వచ్చి ఒక హోమ్ పేజ్, అందులో లాగిన్ లాగౌట్ బటన్స్ ఉంటాయి. లాగిన్ పేజ్కి వెళ్ళాలి అండ్ లాగౌట్ పేజ్కి వెళ్ళాలి. అండ్ దాంట్లో ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేయాలి. అండ్ చెక్అవుట్ పేజ్ కూడా క్రియేట్ చేయాలి. ఫంక్షనాలిటీస్ అనేవి రన్ చేయాలి. ఏ లాంగ్వేజ్ అయినా యూజ్ చేయొచ్చు అని చెప్పారు. మన నెక్స్ట్ వేవ్ కోడ్ ప్లేగ్రౌండ్లో అయినా లేదంటే విఎస్ కోడ్లోనైనా రన్ చేయండి అని చెప్పారు. నేనైతే నెక్స్ట్ వేవ్ కోడ్ ప్లేగ్రౌండ్ యూజ్ చేశాను. డాష్ బోర్డ్ వరకు చేశాను, చెక్అవుట్ చేయలేదు. బట్ దేవర్ సెలెక్టెడ్ మీ ఫర్ ద నెక్స్ట్ రౌండ్. నెక్స్ట్ రౌండ్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ పెట్టారు. రిటర్న్ టెస్ట్లో వచ్చి టోటల్ జావా స్క్రిప్ట్ క్వశ్చన్స్ అడిగారు. జావా స్క్రిప్ట్ క్వశ్చన్స్ అంటే అది ఎంసీక్యూ క్వశ్చన్స్ అయితే కావు, రిటర్న్ అనమాట. వీ హ్యావ్ టు రైట్ ద ఆన్సర్స్. థియరిటికల్గా రాయాల్సి ఉంటుంది. క్వశ్చన్స్ ఎలా అంటే బేసిక్గానే ఉన్నాయి, మరీ అంత డీప్గా ఏం లేవు. జావా స్క్రిప్ట్ క్లోజర్స్ అంటే ఏంటి, అండ్ విడ్త్ ఎలా అడ్జస్ట్ చేస్తాము, అండ్ ఫర్ లూప్ గురించి ఇంకా కొన్ని ఉన్నాయి. రిటర్న్ టెస్ట్లో ఒక 24 వరకు ఇచ్చారు, వాటిని రాశాను. దాంట్లో కూడా సెలెక్ట్ అయ్యాను. అది అయిన తర్వాత ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ రౌండ్ అయింది. ప్రాజెక్ట్లో మనం ఏదో ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని దాని గురించి ఇన్ అండ్ అవుట్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. బెటర్ జావా స్క్రిప్ట్ కూడా వాళ్ళు యూజ్ చేస్తే బెస్ట్ అని చెప్పారు. సో జావా స్క్రిప్ట్ కూడా యూజ్ చేసాం మేము. జావా స్క్రిప్ట్ కూడా యూజ్ చేసి ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేసాము. దాంట్లో ఎలా అంటే ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవుతున్నప్పుడు కూడా వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అది ఎలా రన్ అవుతుంది, ఏ టూల్స్ యూజ్ చేస్తున్నారు డెవలప్ చేయడానికి, ఆరెల్స్ డేటాని ఎక్కడ స్టోర్ చేస్తున్నారు, అలా కొన్ని క్వశ్చన్స్ అడిగారు ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టైంలో కూడా. సో అది అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో ఫస్ట్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్లో 2 రౌండ్స్ ఉంటాయి, ఫస్ట్ అండ్ సెకండ్ రౌండ్లో కూడా సేమ్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, బట్ కొంచెం ఇన్ డీప్గా క్వశ్చన్స్ అడిగారనమాట. అది అయిన తర్వాత క్లయింట్ బేస్కి సెలెక్ట్ అయ్యాము. నెక్స్ట్ రౌండ్ ఫైనల్ రౌండ్ క్లయింట్ బేస్ అనమాట. సో దానికి మేము సెలెక్ట్ అయ్యాం. సో దాంట్లో వచ్చేసి ప్రాజెక్ట్ కానీ ఇన్నర్ అండ్ అవుటర్ ఏ క్వశ్చన్స్ అయినా అడగొచ్చు, మీకు పర్సనల్ క్వశ్చన్స్ అయినా అడగొచ్చు, సబ్జెక్ట్ టెక్నికల్గా కూడా అడగొచ్చు అని చెప్పారు. సో నెక్స్ట్ రౌండ్ వచ్చేసి నెక్స్ట్ డే జరిగింది. సో వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ దట్. లైక్ క్లయింట్ బేస్ ఇంటర్వ్యూలో వచ్చేసరికి మాకు ప్రాజెక్ట్ కోసం అండ్ చెప్పినట్టుగానే టెక్నికల్గా కూడా అడిగారు చాలా. సో దాంట్లో కూడా వాళ్ళు నాకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే రియాక్ట్ ఉండుంటే బెటర్ అని. సో వాళ్ళు ముందే మెన్షన్ చేశారు 100% రియాక్ట్ ఉండాలని లేదు, బట్ రియాక్ట్ ఉంటే దెర్ ఈజ్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. సో నాకైతే రియాక్ట్ ఇంకా లేదు, నేను జావా స్క్రిప్ట్ వరకే కంప్లీట్ చేశాను. స్టిల్ ఐఎమ్ లెర్నింగ్ మై రియాక్ట్ జేఎస్ కాబట్టి నేను అలాగే చెప్పాను, స్టిల్ ఐఎమ్ గోయింగ్ సార్ అని. సో తర్వాత నాకు కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ అడిగారు. నేను ఒక నాన్ ఐటీ కాబట్టి ఎందుకు ఐటీకి షిఫ్ట్ అవుతున్నారని, 2022 బ్యాచ్ కాబట్టి ఈ 1 ఇయర్ ఏం చేశారు అని కొన్ని క్వశ్చన్స్ అడిగారు. నేను నా వర్షన్లో నేనైతే ఆన్సర్స్ చెప్పాను. సో అది అయిన తర్వాత క్లయింట్ బేస్కి సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ చెప్పారనమాట, ఇన్ఫామ్ చేశారు. లైక్ వి విల్ ఇన్ఫార్మ్ యూ, ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి కాల్ వస్తుందని చెప్పారు. సో అక్కడ వరకు సెలెక్ట్ అయ్యాను ఫైనల్ రౌండ్ వరకు. బట్ ఫైనల్ రౌండ్లో ఐ డెంట్ గెట్ ఎనీ కాల్. ఐ థాట్ నేను ఇంకా రియాక్ట్ కంప్లీట్ చేయలేదు కాబట్టి నాకు ఏ కాల్ రాలేదనుకుంటున్నా. సో చాలామంది రియాక్ట్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి తీసుకుని ఉంటారేమో నేను అనుకుంటున్నా. సో ఇది నా ఇంటర్వ్యూ ప్రాసెస్, లైక్ నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. నేను ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నానంటే లైక్ ప్లీజ్ డోంట్ గివ్ అప్. మనము ఒక 2-3 ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన వెంటనే సెలెక్ట్ అవ్వకపోతే గివ్ అప్ ఇచ్చేస్తుంటాం. మేబీ 4th or 5th ఇంటర్వ్యూలో రావచ్చేమో. సో డోంట్ గివ్ అప్ గైస్. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ మీరు ఏదైతే రెజ్యూమ్లో మెన్షన్ చేస్తారో అది మీకు ఫర్ ష్యూర్ వచ్చేలా చూసుకోండి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ దట్ పర్టికులర్ టాపిక్, డోంట్ కీప్ ఇన్ రెజ్యూమ్, బికాస్ దే విల్ ఆస్క్ దట్ పర్టికులర్ టాపిక్ ఓన్లీ. అది మనకు అలా అడిగితే చాలా బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది.
ఒకవేళ మీకు ప్రాజెక్ట్స్ ఎక్కువ మెన్షన్ చేయాలి అనుకునుంటే ఎక్కువ మెన్షన్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నిటి గురించి ఇన్ అండ్ అవుట్ తెలుసుకోండి. మేబీ ఏ లాంగ్వేజెస్ యూస్ చేస్తారు మెన్షన్ చేసినప్పుడు కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేయండి. సో వాళ్ళు అలా అడుగుతారు, ఏ లాంగ్వేజెస్ మీద ఇది రన్ చేశారని చెప్పేసి, ఏ టెక్నాలజీస్ యూస్ చేశారని. అండ్ యా, దిస్ ఇస్ మై సజెషన్స్ టు యూ గైస్. యా, థ్యాంక్ యూ.